హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ అవుతూనే 300 రూపీస్ అయితే వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు పేటీఎంకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 300 రూపీస్ అయితే వస్తుంది. దాన్ని కూడా డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ వచ్చేసి 100% వెరిఫైడ్. అండ్ ఆల్రెడీ మీకు ఈ వీడియోలో వచ్చేసి పేమెంట్ ప్రూఫ్తో సహా వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. టోటల్ ప్రాసెస్ అయితే మీకే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వరకు అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ అని మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు స్లైస్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం యొక్క సైన్ అప్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఎంటర్ హియర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డులో ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందో అదైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి: స్టూడెంట్, సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సాలరీడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మిడిల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హ్యావ్ అన్ ఇన్విటేషన్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎవరైతే రెఫర్ కోడ్ అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే మనకు 300 రూపీస్ ఏదైతే ఉందో సైన్ అప్ బోనస్ అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెఫర్ కోడ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తే అమౌంట్ సైన్ అప్ బోనస్ అయితే రావడం లేదు. సో మస్ట్ అండ్ షుడ్గా హ్యావ్ ఏ ఇన్విటేషన్ కోడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ కోడ్ యాడెడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీరు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్యాన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఎస్ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఎస్ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక క్రెడిట్ స్కోర్ అయితే వస్తుంది. సో ఎవరికైతే క్రెడిట్ స్కోర్ చూపిస్తుందో వాళ్ళకి మాత్రం సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ ఇదంతా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు క్రెడిట్ స్కోర్ అయితే వచ్చింది. సో మీకు ఎంతైనా క్రెడిట్ స్కోర్ అయితే రావచ్చు. సో నాకైతే 16 అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అయితే ఉంటాయి. ఆ పర్మిషన్స్ అన్ని మనం అలో అయితే చేయాలి. సింపుల్గా ఇక్కడ లెట్స్ గో అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే వస్తుంది. మీకు సర్చ్ బార్లో విప్రో అని సెలెక్ట్ అయితే అంటే విప్రో అని టైప్ చేయండి. విప్రో టైప్ చేసిన తర్వాత మీకు 5 or 6 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సే చీజ్ ఫర్ అస్ అని ఒక ఓపెన్ కెమెరా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సెల్ఫీ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 5,000 కానివ్వండి అండ్ ఎంతైనా రావచ్చు. మీకు ఒక క్రెడిట్ స్కోర్ అయితే అంటే మీకు ఒక లిమిట్ అయితే ఇస్తున్నారు. సో ఈ లిమిట్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా చేసుకొని ఈ లిమిట్ని అలాగైతే పెట్టుకోవచ్చు. సో నాకైతే 5,000 అయితే వచ్చింది. మీకు 5,000 అయినా రావచ్చు అండ్ 5,000 అబవ్ కూడా రావచ్చు. వన్స్ ఇక్కడ లిమిట్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ లింక్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ పిన్ అయితే సెట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీరు 4 డిజిట్ ఒక పిన్ అయితే జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సైన్ అప్ అంటే ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు 300 రూపీస్ రావాలంటే ఒక ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. సో ఆ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఇక్కడ పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పాస్బుక్లో అయితే వచ్చేయండి. పాస్బుక్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ మనీ టు పేటీఎం వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక 10 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. సో 10 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ డెబిట్ కార్డ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్లైస్ యాప్లో
అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కార్డ్ అయితే కనిపిస్తుంది. ఆ కార్డ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ కార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తుంది అండ్ CVV అయితే వస్తుంది. సో సింపుల్గా ట్యాప్ టు హియర్ పైన అయితే క్లిక్ చేయండి. మీ యొక్క కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ డెబిట్ కార్డ్ సో పేటీఎంలో వచ్చేసిన తర్వాత సో ఈ డెబిట్ కార్డ్ అంటే ఈ కార్డ్ నెంబర్స్ యూస్ చేసుకొని మీరు ఒక 10 రూపీస్ అయితే యాడ్ మనీ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ 10 రూపీస్ అయితే యాడ్ మనీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్లైస్ యాప్లో అయితే వచ్చేయండి. స్లైస్ యాప్లో వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు రివార్డ్ సెక్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సింపుల్గా ఇక్కడ లెట్స్ గో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలెక్ట్ నౌ అని ఒక చిన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సో 1000 సంబంధించిన ఒక మోనీస్ అయితే కనిపిస్తుంటాయి. సో దీన్ని మనం క్లెయిమ్ అయితే చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకుంటే మనకు 10 రూపీస్ అయితే వస్తాయి. అంటే మనకు 1000 మోనీస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 10 రూపీస్ అన్నట్టు. సింపుల్గా దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ సర్కిల్ అయితే ఉంది కదా, సో ఈ సర్కిల్ని హోల్డ్ చేసి ఇలా సర్కిల్ టైప్ అయితే ఇలా మీరు స్లైడ్ అంటే ఇలా అయితే మీరు తిప్పాల్సి వస్తుంది. వన్స్ ఇక్కడ ఇలా మీరు తిప్పిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ టు క్యాష్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది కన్వర్ట్ టు క్యాష్ అయితే వచ్చింది కదా, సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్వర్ట్ టు క్యాష్ పైన అయితే క్లిక్ చేసి ఏదైతే 10 రూపీస్ ఉందో సో డైరెక్ట్గా మీరు స్లైస్ యాప్లో అయితే యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 10 రూపీస్ అయితే యాడ్ అయింది. వన్స్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్లో చెక్ చేసుకుంటే సో ఇక్కడ కన్వర్టెడ్ బోనస్ 10 రూపీస్ అయితే వచ్చింది అండ్ క్యాష్ అంటే సైన్ అప్ బోనస్ ఇక్కడ మనకు 300 రూపీస్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేయండి. పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత సో యాడ్ మనీ సెక్షన్లో అయితే వచ్చింది. యాడ్ మనీ సెక్షన్లో వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్ అప్ బోనస్ కింద మనకు 300 రూపీస్ అయితే వచ్చింది. సో 300 రూపీస్ మనం యాడ్ అయితే చేయలేం. మీరు ఏం చేస్తారంటే 293 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరేం చేస్తారంటే సింపుల్గా 293 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేయండి. యాడ్ మనీ సెక్షన్లో వచ్చేసిన తర్వాత 293 రూపీస్ యాడ్ చేసి సో కింద మీకు వచ్చేసి ఒక డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. డెబిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోండి. సో ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏది ఇవ్వాలంటే సో ఇప్పుడు మీరు స్లైస్ యాప్ ఏదైతే ఇచ్చారో సో ఆ స్లైస్ యాప్లో డెబిట్ కార్డ్ నెంబర్ అంటే కార్డ్ నెంబర్ CVV అయితే ఉంటుంది కదా, సో ఆ నెంబర్ పైన ఆ నెంబర్స్ అయితే ఇచ్చేయండి. సో వన్స్ అలా 293 రూపీస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ స్లైస్ యాప్లో నుంచి టోటల్గా 299 రూపీస్ అయితే అంటే కట్ అయితే అవుతుంది. అంటే మీరు 8 రూపీస్ అండ్ 8 రూపీస్ లేదంటే మనకు 7 రూపీస్ ట్యాక్స్ అయితే పోతుంది. సో ఆ ట్యాక్స్ పోగా మనకు 293 రూపీస్ వచ్చేసి పేటీఎం వ్యాలెట్లో యాడ్ అయితే అవుతాయి. మీకు ఏదైతే 293 రూపీస్ ఉందో ఇది వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్, అంటే మనకు సైన్ అప్ బోనస్కి వచ్చింది 300 రూపీస్. సో అందులో వచ్చేసి మనం యాడ్ మనీ చేసేటప్పుడు 293 రూపీస్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. మిగతా 7 రూపీస్ లేనివ్వండి అండ్ 8 రూపీస్ కానివ్వండి అది వచ్చేసి మనకు ట్యాక్స్ అయితే పోతుంది. అండ్ మిగతా ఏదైతే ఉందో 293 రూపీస్ అది వచ్చేసి మనకు సైన్ అప్ బోనస్ కింద డైరెక్ట్గా పేటీఎంలో అయితే యాడ్ మనీ చేసుకుంటాం కాబట్టి సో అది మనకు సైన్ అప్ బోనస్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇలా మనం సైన్ అప్ బోనస్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరికైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే వచ్చేయండి. కామెంట్ సెక్షన్లో వచ్చిందో తర్వాత సో మీకు ఎంతైతే కామెంట్ అంటే మీకు అమౌంట్ రిసీవ్ అయితే సో రిసీవ్డ్ అని కామెంట్ అయితే చేయండి. అండ్ ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ కూడా 300 రూపీస్ అయితే వస్తుంది. సో ఎలా క్లెయిమ్ అంటే మనం ఎలా రెఫర్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ సో ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది. ప్రొఫైల్ సింబల్ అయితే వచ్చేయండి. సో మీకు ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎవరికైతే రెఫర్ చేసిన అతను మీ లింక్తో జాయిన్ మీ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత అతను కూడా స్లైస్లో ఏదైతే మనకు డెబిట్ కార్డ్ అయితే వస్తుందో సో ఆ డెబిట్ కార్డ్ని అయితే యూజ్ చేసుకుని ఒక 10 రూపీస్ అయితే మీరు పేటీఎం వ్యాలెట్కి అయితే కానివ్వండి అండ్ ఎక్కడి నుంచి కానీ మీరు 10 రూపీస్ అయితే యాడ్ మనీ అయితే చేసుకోండి. అండ్ మనకు మస్ట్ అండ్ షుడ్గా స్లైస్ డెబిట్ కార్డ్ అయితే మనం యూజ్ అయితే చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీ ఫ్రెండ్ ఆ స్లైస్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటాడో సో మీకు 300 రూపీస్ ఇన్స్టెంట్గా మీకు యాడ్ అయితే అవుతాయి. సో దాన్ని డైరెక్ట్గా మనం పేటీఎంలో యాడ్ మనీ సెక్షన్లో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 5000 లిమిట్ ఏదైతే ఉందో సో ఆ తర్వాత మీకు ఎంతైతే అమౌంట్ ఉందో సో మనకు ఎగ్జాంపుల్గా మనకు పర్ రెఫర్ 300 రూపీస్ అనుకోండి. సో ఇక్కడ మీకు నా దగ్గర వచ్చేసి ఇక్కడ 5000 లిమిట్ అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని రెఫర్ చేసి మనకు 300 రూపీస్ అయితే వస్తుంది కదా. సో టోటల్గా 5300 రూపీస్ నా వ్యాలెట్లో అయితే వస్తాయి. సో నేను ఏం చేశానంటే యాడ్ మనీ సెక్షన్లో అయితే వెళ్తాం. యాడ్ మనీ సెక్షన్లో వెళ్ళిన తర్వాత సో టోటల్గా 293 రూపీస్ అయితే మళ్ళీ సో అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ఈ కార్డు ఏదైతే డెబిట్ కార్డు ఉందో స్లైస్ డెబిట్ కార్డు సో ఈ డెబిట్ కార్డు యూస్ చేసి మళ్ళీ 293 రూపీస్ అయితే యాడ్ మనీ చేసుకుంటాను. సో ఇలా మనం పర్ రెఫర్కి 293 రూపీస్ సో దగ్గర మనకు 300 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో సో రెడీ మనకు ఏదైతే 5000 కానివ్వండి అండ్ 40,000 సంబంధించింది ఏదైతే మనకు క్రెడిట్ లిమిట్ ఉందో సో దాన్ని మీరు అర్జెంట్ అయితే యూజ్ అయితే చేసుకొని తర్వాత వచ్చే నెల మీరు పే అయితే చేయాలి. కంపల్సరీగా మనం రీపే అయితే చేయాల్సి వస్తుంది. సో మనము అమౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీపే చేయకుండా అలాగే వదిలేస్తే చాలా రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే సో ఆ అమౌంట్ అయితే యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే నెల యూజ్ అయితే అంటే మళ్ళీ రీపే అయితే చేయండి. సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో లేదు మాకు అమౌంట్ అవసరం లేదనుకున్న వాళ్ళు సింపుల్గా రెఫరల్ ప్రోగ్రామ్ అయితే యూజ్ చేసుకోండి. సో వచ్చిన అమౌంట్ మాత్రం మనము సో పేటీఎం వ్యాలెట్లో యాడ్ అయితే చేసుకొని సైన్ అప్ బోనస్ కూడా యాడ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్ గురించి చెప్పాలంటే సో ఓవరాల్గా ఇది యాప్ గురించి అంటే అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు.